హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒప్పో లాంచ్ చేసిన పీక్ లెవెల్ పిస్తా అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. పీక్ లెవెల్ పిస్తా అంటే దీని మోడల్ నేమ్ అయితే కాదు, నేను దీనికి పెట్టిన పేరు అనమాట. ఎందుకు పెట్టాను ఏమిటి అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. ఒప్పో ఎన్కో బడ్స్ 2 వీటినైతే ఒప్పో ఈరోజు లాంచ్ అయితే చేసింది. ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈరోజైతే మాట్లాడుకుందాము. దానికన్నా ముందు మనకి బాక్స్ మీద ఏమున్నాయి, బాక్స్ లోపల ఏమొస్తాయని చెప్తే ఇక్కడ ఒప్పో ఎన్కో బడ్స్ 2 అని చెప్పి అయితే రాసి ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ వీళ్ళు తీసేశారు. దీని ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ₹1799 అయితే ప్రైస్ ఉందన్నమాట. ఇక ఇక్కడ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించను. మనం అన్బాక్స్ చేస్తూ వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక బాక్స్లో మనకు చూస్తే బడ్స్ కేస్ అయితే ఉంటుందన్నమాట, ఛార్జింగ్ కేసు. అలాగే ఒక యూజర్ మాన్యువల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్ టిప్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా అలాగే డేటా కేబుల్ లేదు, స్కిప్ చేశారు డేటా కేబుల్. అందరూ ఛార్జర్లు తీసేస్తుంటే వీళ్ళు ఏకంగా డేటా కేబుల్ తీశారనమాట. ఇక ఛార్జింగ్ కేస్ చూస్తే చూడడానికి మనకి చాలా అందంగా అయితే ఉందన్నమాట. రౌండ్ షేప్లో అయితే ఉంది, చాలా క్యాచీగా ఉంది, పెద్ద వెయిట్ కూడా అయితే లేదు. సో ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది, డల్ ఫినిష్తో వస్తుందన్నమాట. దీన్ని వీళ్ళు మిడ్ నైట్ బ్లాక్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. చుట్టూ వచ్చేసరికి మనకి షైనీగా ఉంది. ఇక ఇక్కడ చూస్తే మీకు ఒప్పో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. బాటమ్ సైడ్ టైప్ సి పోర్ట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడే మనకి లైట్ ఇండికేటర్ అయితే ఒకటి ఇస్తున్నారు అనమాట, ఎల్ఈడి ఇండికేటర్. ఇక ఓపెన్ చేస్తే లోపల చూడొచ్చు స్కై బ్లూ మరో కలర్ అయితే కనిపిస్తుంది. ఇక బడ్స్ కనుక బయటికి తీసి చూసినట్టయితే బడ్స్ మీరు హెడ్ చూస్తే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఉంటాయి కదా, అటువంటి హెడ్స్తో అయితే వస్తుందన్నమాట. సో ఈ హెడ్ మనకి పెట్టుకుంటే చాలా కంఫర్ట్ ఫీల్ అయితే అవుతుంది. అలాగే పెయిన్ లాంటివి కూడా ఏమీ ఉండవు. సో ఇవి మనకి సిలికాన్ టిప్స్తో వస్తాయి కాబట్టి పడిపోతాయన్న అస్సలు భయం అయితే అవసరం లేదు. చాలా చక్కగా అయితే ఫిట్ అవుతాయి. ఇవి మీకు టచ్ కంట్రోల్తో వస్తాయి అనమాట. ఇక్కడ చూస్తే టచ్ కంట్రోల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మల్టీ ఫంక్షనల్ బటన్తో అయితే ఈ టచ్ కంట్రోల్ ఉంటుంది. ఇంకా ఇయర్ బడ్స్లో మీకు డ్రైవర్ సైజు 10mm ఉంటుంది అనమాట. ఇది టైటానియం డ్రైవర్ని అయితే యూజ్ చేసామంటున్నారు. ఈచ్ వన్ బడ్లో 40 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 7 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి ఒప్పో అయితే క్లెయిమ్ చేస్తుంది. కాకపోతే మీరు 50% వాల్యూమ్ మెయింటైన్ చేస్తే అంటుంది. ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మీకు కాల్స్ మాట్లాడి నేను మాట్లాడి 3.5 hours నుంచి 4.5 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే ఇవి అందిస్తున్నాయి. ఇక ఛార్జింగ్ కేసులో వచ్చేసరికి మీకు 460 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఒప్పో క్లైమ్ చేసేది 28 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే ఈ ఛార్జింగ్ కేసు ఇస్తుంది అంటుంది. మీరు 10 minutes కనుక ఛార్జ్ చేశారనుకోండి ఇయర్ బడ్స్ని, మీకు 1 hour వరకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మీకు ఇది బ్లూటూత్ 5.2తో వస్తుంది. సో మీకు స్మార్ట్ కనెక్టింగ్ ఫీచర్ కూడా అయితే ఉందన్నమాట. జస్ట్ మీరు ఛార్జింగ్ కేసు క్యాప్ ఓపెన్ చేస్తే చాలు, పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బ్లూటూత్ అయితే మీరు కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో వన్స్ మీరు మొబైల్ ఫోన్తో కనెక్ట్ చేసిన తర్వాత హే మెలోడీ అనే అప్లికేషన్ అయితే మీకు దొరుకుతుంది. మీరు ఒప్పో డివైస్ కనుక యూజ్ చేస్తుంటే అవసరం లేదు. అదే కనుక మీరు అదర్ డివైసెస్ అదర్ బ్రాండ్ ఏమైనా యూజ్ చేస్తుంటే హే మెలోడీ అనే అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. యాపిల్ యూజర్స్కి వచ్చేసరికి యాప్ స్టోర్లో ఉంటుంది. కాకపోతే యాపిల్లో నేను టెస్ట్ చేశాను, అక్కడైతే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. అక్కడ అసలు చూపించట్లేదు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత. ఇంకా మీకు ఆండ్రాయిడ్ డివైస్లో అయితే మీకు ఈ హే అప్లికేషన్ అయితే ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకొని యాప్ ఓపెన్ చేశారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ రైట్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది అయితే చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఎకో లైవ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఒరిజినల్ సౌండ్, బేస్ బూస్ట్, అలాగే క్లియర్ వోకాల్ అయితే ఉంది. సో బేస్ బూస్ట్ మెయింటైన్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఇందులో బేస్ కొంచెం తక్కువగా ఉంది. తర్వాత గేమ్ మోడ్ కావాలంటే ఇక్కడ నుంచి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు టచ్ కంట్రోల్స్ ఇచ్చారు కదా, అక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకొని గేమ్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే గేమ్ మోడ్ని గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఇదైతే యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ బాటమ్ సైడ్ చూస్తే మీకు మరో ట్యాబ్ అయితే ఉంటుంది, ఇయర్ బడ్స్ కంట్రోల్ అని. సో అందులోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ ఇయర్ బడ్ని రైట్ ఇయర్ బడ్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. బటన్స్ని వచ్చేసరికి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో సింగిల్ ట్యాబ్ లెఫ్ట్ అండ్ రైట్, ప్లే అండ్ పాజ్ అయితే ఉంది. డబుల్ ట్యాబ్ నాన్ ప్లే అండ్ పాజ్, ప్రీవియస్ సాంగ్, నెక్స్ట్ సాంగ్, వాయిస్ అసిస్టెంట్, అలాగే గేమ్ మోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రిపుల్ ట్యాబ్లో మీకు ప్రీవియస్ సాంగ్, నెక్స్ట్, వాయిస్ అసిస్టెంట్, అలాగే గేమ్ మోడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టచ్ అండ్ హోల్డ్లో మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మీరు లెఫ్ట్ రైట్ సో 2 ఇయర్ బడ్స్లోనూ కావాల్సిన ఫీచర్ని సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి యాప్లో ఉంచే ఫీచర్స్. ఇంకా ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి మీకు IPX4 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తాయన్నమాట. అంటే స్ప్లట్ ప్రూఫ్, చెమట చినుకులకి అలాగే వర్షం చినుకులకి ప్రాబ్లం అయితే ఉండదు. అలా అని చెప్పి నీళ్ళలో పడేస్తే చచ్చూరుకుంటాయి అనమాట. నెక్స్ట్ ఇవి మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తాయని చెప్పేసి సో ఒప్పో అయితే చెప్తుంది. బట్ ఒకసారికి నేను శాంసంగ్ దాంట్లో చూశాను, నాకు అక్కడ డాల్బీ అట్మాస్ అయితే ఇప్పుడైతే కనిపించలేదు. మీ దగ్గర ఏమైనా డాల్బీ సపోర్ట్ ఉన్నా మొబైల్ కనెక్ట్ చేసుకుంటే కనిపించే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత డీప్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా అయితే మీకు ఈ ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మీకు ఆర్టిఫిషియల్ ద్వారా నాయిస్ని అయితే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మీరు ఏదైనా క్రౌడ్ ప్లేసెస్లో మాట్లాడుతున్నారనుకోండి,
అవతల వాయిస్ మీకు స్పష్టంగా వినపడటం కోసం సో ఇదేం చేస్తుందంటే అవుట్ సైడ్ ఉన్న నాయిస్ని కంట్రోల్ చేసి మనకి క్లియర్ వాయిస్ని అయితే వినిపిస్తుంది. నేనైతే అవుట్ సైడ్ క్రౌడ్ ప్లేసెస్లోకి వెళ్ళి నేను టెస్ట్ చేయలేదు. నేను ఉన్నది స్టూడియోలోనే కాబట్టి ఇక్కడ అంత నాయిస్ కూడా ఉండదు. మీకు ఆడియో క్వాలిటీ అయితే పర్వాలేదు. మీరు ఫోన్ కాల్స్ అవి మాట్లాడేటప్పుడు చాలా లౌడ్గా అవతలవి అయితే వినబడుతున్నాయి. ఇక మీరు యాపిల్ యూజర్ అనుకోండి. సో యాప్ కంట్రోల్ లేదు కాబట్టి అంటే వచ్చేసరికి మీకు హే మెలోడీ యాప్లో అయితే ఇది పనిచేయట్లేదు. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ఆండ్రాయిడ్ డివైస్ కనెక్ట్ చేసి మీకు కావాల్సిన బటన్ కస్టమైజ్ చేసుకోండి. లేకపోతే మీకు ఇందులో ప్లే చేసిన తర్వాత పాజ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు వీళ్ళు డైరెక్ట్గా. సో ఇవన్నీ మనం కస్టమైజ్ చేసుకున్నాక ఇవన్నీ ఆప్షన్స్ బటన్స్లో అయితే పనిచేస్తున్నాయి. యాపిల్ యూజర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఆండ్రాయిడ్తో కనెక్ట్ చేసి అక్కడ మీరు ఈ బటన్స్ అన్ని టచ్ కంట్రోల్ని కస్టమైజ్ చేసుకున్న తర్వాత యాపిల్తో యూజ్ చేయండి. ఇక ఫైనల్గా మనం ఆడియో క్వాలిటీ దగ్గరికి వచ్చేద్దాం. సో ఇంకా ఆడియో క్వాలిటీ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ఇచ్చింది 10mm డ్రైవర్ అయినా సరే సో ఇక పీక్ పిస్తా అని చెప్పి నేను ఎందుకు పిలిచానంటే నేనే పీక్ లెవెల్ వాల్యూమ్ వింటూ ఉంటాను అనమాట. నాకు ఎంత వాల్యూమ్ ఉన్నా సరే 100% పెట్టుకొని నేను వాల్యూమ్ అయితే మెయింటైన్ చేసి వింటూ ఉంటాను. అలాంటిది ఇది నేను 70% వాల్యూమ్ మెయింటైన్ చేసి వినగలుగుతున్నాను. 100% పెట్టి కనీసం అర నిమిషం కూడా అయితే వినలేకపోతున్నాను. కర్ణబేరీలు కదిలిపోతున్నాయి అనమాట. అంత రేంజ్ వాల్యూమ్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో నేనే తట్టుకోలేకపోతున్నాను. పీక్ లెవెల్ వాల్యూమ్ వినేవాడిని, నేనే పీక్ లెవెల్ పిస్తా అనుకునేవాడిని. కాకపోతే నాకే దెబ్బేసే రేంజ్లో అయితే వాల్యూమ్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇక మనం బేస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళేదో బేస్ బూస్టర్ అది ఇది అన్నారు కానీ సో అంత లెవెల్ వాల్యూమ్ పెట్టినా సరే బేస్ ఆ రేంజ్లో అయితే లేదు. బేస్ ఉంది బట్ అసలు ఆ బేస్ మనకి ఎక్కువ రావాలన్నమాట. బేస్ మనకి ఎక్కడి నుంచి అలా మెస్మరైజ్ చేసే బేస్ రావాలి. బట్ అలాంటి బేస్ అయితే లేదు. సో నేను కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్ వింటూ ఉంటాను సో ఈ బేస్ కోసం. సో అక్కడ నాకు అయితే అంత ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు. ఇంకా ఓకాల్ అండ్ ట్రిబుల్స్ ఓకే మీకు. ఇంకో ట్రిబుల్స్ లైక్ చేసే వాళ్ళకి మీకు ఇవి బాగా నచ్చుతాయి అని చెప్పొచ్చు. ట్రిబుల్స్ కొన్ని మెలోడీ సాంగ్స్లో క్రిస్టల్ క్లియర్గా అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే సో మీకు పీక్ లెవెల్ వాల్యూమ్ వింటారు. సో మీకు బడ్జెట్ ₹1,800 లోపు ఉన్నారు. అక్కడ మీకు ఇటువంటి ఫీచర్స్ యాప్ సపోర్టు, లో లేటెన్సీ, అలాగే ఎక్కువ వాల్యూమ్ కావాలి. సో ఇలాంటివన్నీ ఉండాలి అనుకుంటే సో ఇయర్ బడ్స్ని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. బాగుంది, క్వాలిటీ బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి. బేస్ ఇంకొంచెం పెంచుంటే మాత్రం అల్టిమేట్ ఉండేది. ఫిట్నెస్ కూడా చాలా బాగుంది. మీకు చాలా కంఫర్ట్ సైజ్ ఉంది. పెయిన్ లాంటివి అయితే ఏమి లేవు ఎంతసేపు వాడినా సరే. టచ్ కంట్రోల్ కూడా ఓకే. ఇంకొంచెం సెన్సిటివిటీ పెంచుంటే బాగుందని చెప్పి అనిపించింది అనమాట. దీనికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను అవుట్ ఆఫ్ 5కి ప్రైస్ని, బిల్డ్ క్వాలిటీని, అలాగే వాల్యూమ్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని 3.9 నేను రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా మీరు అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ చూసి ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.